దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో యేసు ప్రభు ముఖాముఖిగా కనబడి మాట్లాడతారా? ఆది అపోస్తులు చెప్పారు, మేము యేసయ్యని చూసాము, యేసయ్యని ముట్టుకున్నాము, యేసు ప్రభు మాతో మాట్లాడారు అని ఆది అపోస్తులు చెప్పారు. ఈ చివరి దినాల్లో మనతో యేసు ప్రభు మాట్లాడతారా? దేవుని బిడ్డ, 8వ తారీఖు అక్టోబర్ నెల 2000వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ముట్టుకున్నారు, నన్ను తాకారు. అది కల కాదు, అది దర్శనం కాదు. ఈ చివరి దినాల్లో మిమ్మల్ని ముట్టుకోబోతున్నారు, మిమ్మల్ని తాకబోతున్నారు. యేసుక్రీస్తు ప్రత్యక్షతల గురించి మనం అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. మీరు గనక కాకినాడలో నివాసం ఉంటుంటే లేదా కాకినాడ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటుంటే మార్చి నెల 11వ తారీఖున ఉదయం 10 గంటలకి కాకినాడ పట్టణంలో పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు నిర్వహించబడుతుంది. తప్పనిసరిగా ఈ పరిశుద్ధాత్మ అగ్ని సదస్సుకి అటెండ్ అవ్వండి, దైవికమైన ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము ప్రకటన గ్రంథాన్ని వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం మనము ధ్యానం చేయబోతున్నాం. ఇందులో మరుగైన మన్నా గురించి యేసు ప్రభు చెప్పారు. అసలు మన్నా అంటే ఏంటి? బైబిల్లో 61 లక్షల మంది ప్రజలు 40 సంవత్సరాలు కేవలం మన్నా తింటారు. అసలు మన్నా తింటే మన శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి? మన్నా తినటం వల్ల ఉపయోగం ఏంటి? మన్నా అనే పదార్థాన్ని ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు తిన్నారు, కానీ వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోకూడదు, కానీ చనిపోయారు. కారణం ఏంటి? ఇంకొక విషయం కూడా మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. శరాపులని, కెరూబులని, దూతలని, మహాదూతలని, ప్రధాన దూతలని, ఇలా పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఈ దేవదూతలందరూ మనలాగా భోజనం చేస్తారా? ఒకవేళ వాళ్ళు భోజనం చేయకపోతే, వాళ్ళు అసలు ఏ పదార్థం తినకపోతే, పరలోకంలో జీవవృక్షం చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి నెల నెల కాయలు కాస్తాయి. అంటే 12 నెలలు ఉన్నాయి అనుకోండి, 12 నెలలు ఆ కాయలు కాస్తూనే ఉంటాయి. మరి ఆ కాయలు ఎవరు తింటారు? ఇప్పుడు మానవులు అయితే ఈ భూమి మీదే ఉన్నారు, పరలోకంలో దేవదూతలు ఉన్నారు. మరి దేవదూతలు ఆ కాయలు తింటున్నారా? చాలామంది ఏం చెప్తారంటే దేవదూతలు ఆహారం తినరు అని. మరి దేవదూతల ఆహారం తినకపోతే పరలోకంలో ఉన్న జీవవృక్షాలు, పరలోకంలో ఉన్న చాలా శ్రేష్టమైన పదార్థాలు, వీటన్నిటి గురించి పరలోకంలో ఉన్నాయి అని మనకు బైబిల్ చెప్తా ఉంటుంటే, మరి ఆ పరలోకంలో ఉన్న పదార్థాలని ఇప్పటి వరకు, ఈరోజు వరకే ఎవరు అనుభవిస్తున్నారు? వీటన్నిటి గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డ, మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి ఒకసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి తీసి చూడండి. ఆ వచనాలు నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ రాయబడి ఉంది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు నాయన. సైన్యములకు అధిపతి యొగు యెహోవా, మీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు, 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 సైన్యములకు అధిపతి యొగు యెహోవా పరిశుద్ధుడు అని నిత్యము గాన ప్రతి గానాలతో కొనియాడబడుతూ ఆరాధింపబడుతూ ఉన్న పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు స్తుతి స్తోత్రాలు నాయన. పరమ తండ్రి, మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్యని మా కోసం మీరు ఇచ్చారు నాయన. మీ ప్రశస్తమైన ఆత్మని, పరిశుద్ధాత్మని మాకు ఇచ్చారు తండ్రి. నైనా మీరు చేసిన ప్రతి మేలుకై, ఉపకారానికై మీకు స్తుతి స్తోత్రాలు ప్రభువా.
నేను ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ కుమారుడు మా ప్రభు అయిన యేసయ్య ద్వారా మాతో మాట్లాడండి. మీ ఆత్మ ప్రత్యక్షతలో మాతో మాట్లాడండి ప్రభువా. ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెతో మాట్లాడండి ప్రభువా. మీ అభిషేకాన్ని పంపించండి తండ్రి. ప్రతి బిడ్డ మీద మీ ఆత్మ అభిషేకం కుమ్మరించబడునుగాక ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నైనా ఎవరైనా ఏదైనా వ్యాధి రోగం రుగ్మతతో గనక ఈ లైవ్ కార్యక్రమం చూస్తూ ఉంటుంటే పరమ తండ్రి నైనా మీ హస్తం చాపండి నాయన. మీ అగ్ని దిగొచ్చునుగాక, పరలోకం తెరవబడునుగాక, ప్రతి కట్లు యేసు నామంలో తెంపబడునుగాక, ప్రతి విధమైన చీకటి అంధకార దెయ్యపు శక్తుల ప్రభావం యేసు నామంలో కాలిపోవునుగాక. తండ్రి మీ హస్తం చాపండి నాయన. యేసయ్యా మీ గాయాల్లో ఉన్న స్వస్థత శక్తితో నీ బిడ్డలను తాకండి తండ్రి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నైనా మీ గొప్ప కార్యం జరిగించండి నాయన, మీ గొప్ప కార్యం జరిగించండి తండ్రి. హోలీ స్పిరిట్ ఐ థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ ఐ థ్యాంక్ యూ లార్డ్. నైనా మీ బలమైన సన్నిధి అభిషేకం నైనా నీ బిడ్డల మీదకు పంపించినందుకు వందనాలు. మీరు ఆశీర్వదించి దీవించి వర్ధల చేయమని మీ బిడ్డలందరినీ నైనా మీ యొక్క అభిషేకంతో నింపారని నమ్ముతూ ఈరోజు ఈ వాక్యం వెల్లడి అవుతుండగా నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ ఈ వచనాన్ని నేను మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును అని యేసు ప్రభు చెబుతున్నారు. దేవుని బిడ్డ పరలోకంలోకి కేవలం జయించిన వాళ్ళు మాత్రమే వస్తారు. ఓడిపోయిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో పరలోకంలో అడుగు పెట్టాడు. రేపు సంఘం ఎత్తబడేటప్పుడు ఆకాశంలో మేఘాల మీద నుండి మనకు ఒక బోర శబ్దం వినబడబోతుంది. ఊ అని ఒక బోర శబ్దం మోగబోతుంది. ఆ బోర మోగిన వెంటనే సమాధుల్లో ఉన్న నీతిమంతులు, సమాధుల్లో ఉన్న రక్షింపబడిన వ్యక్తులు మృతులై ఈ గాలిలో ఈ మట్టిలో ఈ నీళ్లలో కలిసిపోయిన వారి శరీరాలన్నీ కూడా ఒక్కసారిగా లేపబడి వాళ్ళ శరీరాలు రూపాంతరం చెంది ఎత్తబడి పరలోకంలోకి వెళ్తారు. వాళ్ళతో పాటు జీవించి ఉన్న మనము, బ్రతికి ఉన్న మనము ఆ బోర శబ్దం వినిన వెంటనే మన శరీరంలో ఒక రూపాంతరం జరుగుతుంది. మన శరీరంలో కూడా ఒక మార్పు జరుగుతుంది. మనం కూడా ఎత్తబడి పరలోకంలోకి మనం వెళ్ళిపోతాం. దేవుని బిడ్డ ఈ గుంపు ఏదైతే ఉందో ఈ రక్షింపబడిన సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడే గుంపు ఏదైతే ఉందో వాళ్ళు జయించిన వాళ్ళు. వాళ్ళకి యేసు ప్రభు ఏమంటున్నారంటే నేను మరుగైన మన్నాను ఇస్తాను అని అంటున్నారు. ఈ జయించిన వాళ్ళు ఎవరు? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. జయించడం అంటే ఏంటంటే మీరు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నారో అప్పుడు మీ హృదయం లోపల యేసయ్య పట్ల ఒక విశ్వాసం వచ్చింది. ఆయన దేవుడని, దేవుని కుమారుడిగా ఈ భూమి మీదకు వచ్చారని, ఆయన మరణించారని, అంటే సిలువలో మరణించారని, ఆయన సమాధి చేయబడ్డాడని, ఆయన 3వ రోజు తిరిగి లేపబడ్డాడని, ఆయన పరలోకానికి వెళ్ళాడని, ఆయన మరలా వచ్చి మనల్ని పరలోకం తీసుకెళ్తాడని ఈ విశ్వాసం ఏదైతే ఉందో అది మన హృదయాల్లో ఉంది. సాతాను ఆ హృదయంలో ఉన్న ఆ విశ్వాసాన్ని దొంగిలించాలి అని చూస్తున్నాడు. నాకు ఒక యవనస్తుడు తెలుసు. ఆ యవనస్తుడు బాగా చదువుకున్నాడు, కానీ జాబ్ రాలా. అతడు ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు, అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయించుకున్నాడు, అయినా జాబ్ రాలా. ఒకరోజు ఆ యవనస్తుడు ఏమన్నాడంటే నేను యేసు ప్రభు నమ్ముకుని వేస్ట్ అయిపోయింది, నేను ఇన్ని సంవత్సరాలు ప్రార్థనలు చేశాను కానీ నాకు జాబ్ రాలేదు, కాబట్టి నేను యేసు ప్రభుని విడిచిపెడుతున్నాను అని ఆ యవనస్తుడు యేసు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ యవనస్తుడికి జాబ్ వచ్చింది. ఆ కుర్రోడు జాబ్ను పొందుకున్నాడు. లోకపరంగా చూస్తే అతను జయించాడు, అతనికి జాబ్ వచ్చింది, అతను జయించాడు, మంచి జీవితం జీవిస్తున్నాడు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, చక్కగా గవర్నమెంట్ జాబ్ చేసుకుంటున్నాడు. కానీ అతడు యేసు ప్రభుని విడిచిపెట్టాడు. అతడు లోకపరంగా చూస్తే అతను ఒక సక్సెస్ఫుల్ పర్సన్, అతను వర్ధిల్లుతున్న వ్యక్తి.
కానీ దేవుని దృష్టిలో అతను ఓడిపోయాడు. అతడు మార్గాన్ని విడిచిపెట్టేశాడు. అతడు జయించిన వ్యక్తి కాదు, ఓడిపోయిన వ్యక్తి. ఆ వ్యక్తి పరలోకంలోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేడు. దేవుని బిడ్డ, బైబిల్లో 3 వ్యక్తులు ఉన్నారు. షడ్రాకు, మీషాకు, అబేద్నెగో. వాళ్ళ పేర్లు హీబ్రూ భాషలో అజర్యా, మిషాయేలు, హననియా. ఈ 3 వ్యక్తులు వాళ్ళు రాజు ఆజ్ఞ మీరి, రాజు ఆజ్ఞాపించిన ఆజ్ఞకి లోబడకుండా దేవునికి మాత్రమే లోబడ్డారు. అప్పట్లో వాళ్ళ రాజుగారి పేరు నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ ఈ హననియా, మిషాయేలు, అజర్యా అనే ఈ యవనస్తులతో చెప్పాడు, నేను ఒక ఎత్తైన బంగారపు విగ్రహాన్ని చేయించాను, మీ దేవుణ్ణి విడిచిపెట్టి ఈ బొమ్మకు మీరు సాగిలపడండి, ఈ బొమ్మకు మీరు మొక్కండి. మీరు మొక్కకపోతే మీ 3 మండుతున్న వేడిమి కలిగిన అగ్నిగుండంలో నేను మీ 3 పడేస్తాను. ఆ అగ్నిగుండంలో మీరు కాలి బూడిదైపోతారు అని ఆ 3 రాజు వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు ఆ 3 అన్నారు, రాజా, నువ్వు మమ్మల్ని మండుతున్న ఆ వేడి కలిగిన ఆ అగ్నిగుండంలో పడేసేయి. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా నీ బొమ్మకు మాత్రం మొక్కము, మా దేవునికే మేము మొక్కుతాము అన్నారు. దానిని విశ్వాసం అంటారు. దేవుని బిడ్డ, వాళ్ళని జయించిన వ్యక్తులు అంటారు. వాళ్ళు ఆ క్షణంలో ఆ రాజు ఆగ్రహానికి గురై ఆ 3 అగ్నిగుండంలో పడ్డారు. రాజు దృష్టిలో, ప్రజలందరి దృష్టిలో వాళ్ళు ఓడిపోయారు. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు గెలిచారు, వాళ్ళు జయించారు. వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు. వాళ్ళు 100% పరలోకంలో ఉంటారు. దేవుని బిడ్డ, జయించటం అంటే ఏంటంటే మన లోపల దేవుని పట్ల ఉన్న విశ్వాసము చనిపోయేంత వరకు మనం కాపాడుకోవాలి. విశ్వాసాన్ని పోగొట్టుకున్నామంటే మనం ఓడిపోయాము అని. ఇప్పుడు యేసు ప్రభు వారు జయించిన వ్యక్తులకి ఒక ప్రామిస్ చేస్తున్నారు. జయించిన వ్యక్తులకి మరుగై ఉన్న మన్నానిస్తాను అంటున్నారు. అసలు మన్నా అంటే ఏంటి? మన్నా గురించి మనకు తెలియాలి అని అంటే పాత నిబంధన మనం చదవాలి. మన్నా గురించి నిర్గమాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో మన్నా గురించి రాయబడింది. అసలు ఈ మన్నా మొట్టమొదట ఎప్పుడు ప్రారంభమైంది? దాని గురించి తెలుసుకోవాలి అని అంటే ఇశ్రాయేలీల స్టోరీ మనకు తెలియాలి. ఇశ్రాయేలీలు అనే వాళ్ళు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాల్లో 70 మంది ఇశ్రాయేలీలు 61 లక్షల మందిగా వాళ్ళు మల్టిప్లై అయ్యారు. వాళ్ళు అభివృద్ధి చెందారు. కేవలము 70 మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోకి వచ్చారు. ఆ 70 మంది ఇశ్రాయేలీలు 430 సంవత్సరాల్లో 61 లక్షల మంది అయ్యారు. ఈ 61 లక్షల మందికి దేవుడు ఒక నాయకుడిని పంపించారు. ఆ నాయకుడి పేరు మోషే. మోషే ఆ 61 లక్షల మంది ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలో నుండి, ఐగుప్తు దేశంలో నుండి వారందరినీ విడుదల చేసి ఒక మంచి దేశం, అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం అయిన కనాను దేశం, దాన్ని ఇప్పుడు ఇశ్రాయేలు దేశం అని పిలుస్తారు, ఆ దేశంలోకి మోషే నడిపిస్తున్నాడు. ఆ ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలు మొదటి నెల 15వ తారీఖున వాళ్ళు బయలుదేరారు. ఐగుప్తును విడిచిపెట్టారు. మొత్తం 61 లక్షల మంది, 61 లక్షల మంది ఇశ్రాయేలీలు మొదటి నెల 15వ తారీఖున ఐగుప్తు దేశాన్ని వదిలిపెట్టి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోకి వాళ్ళు ప్రవేశిస్తున్నారు. ఈ కనాను దేశానికి వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు దేవుడు వాళ్ళని షార్ట్కట్లో తీసుకుని వెళ్ళాల. వాళ్ళని అరణ్యపు మార్గము గుండా నడిపించి వాళ్ళని అనేక ప్రాంతాల్లో తిప్పుకుంటూ తీసుకెళ్తున్నాడు. 61 లక్షల మంది ప్రజలు వాళ్ళ ఐగుప్తు నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యము, వాళ్ళ దగ్గర ఉన్న రేషన్, వాళ్ళ దగ్గర ఉన్న సరుకులు అన్నిటినీ తీసుకుని వాళ్ళు బయలుదేరారు. మొదటి నెల 15వ తారీఖున ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు.
వాళ్ళ దగ్గర ధాన్యం ఉంది. ఆ ధాన్యంతో వాళ్ళు పిండి చేసుకుని, ఆ పిండితో రొట్టెలు చేసుకుని వాళ్ళు తిన్నారు. మంచి కూరలు వండుకున్నారు, మంచి ఆహారం వండుకున్నారు. ఒక నెల తర్వాత, అంటే 2వ నెల 15వ తారీఖు, కరెక్ట్గా 30 రోజులకి వాళ్ళ దగ్గర ఉన్న ఆహార పదార్థాలన్నీ అయిపోయినాయి. మొత్తం 60 లక్షల మంది ప్రజలు వారు తెచ్చుకున్న ఆహారం మొత్తం అయిపోయింది. వాళ్ళ అరణ్యంలో, ఎడారుల్లో ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే వారికి ఆకలి అవుతుంది. అరణ్యంలో, ఎడారిలో వాళ్ళకి ఆహారం లేదు. వాళ్ళందరికంటే ముందు మోషే నడుస్తున్నాడు. ఈ 61 లక్షల మంది ప్రజలు మోషేతో, అలాగే మోషే యొక్క అన్న అయిన అహరోనుతో వాళ్ళు మాట్లాడి సనగటమో గొనగటం చేశారు. ఏం మోషే, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మేము చక్కగా మాంసం వండుకున్నాము, మేము అక్కడ మంచి కూరలు వండుకున్నాము, నువ్వేదో పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తాను అని చెప్పి 4 రోజుల పాటు ఈ అరణ్యంలో, ఈ లోయల్లో, ఈ యొక్క ఎడారుల్లో మమ్మల్ని నడిపిస్తున్నారు. ఏది పాలు తేనెలు ప్రవహించే దేశం? సరే, ఆ దేశం మాట పక్కన పెట్టు. ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది, మాకు ఆహారం ఎవరు పెడతారు? మాకు భోజనం కావాలి, మాకు మాంసం కావాలి, మాకు రొట్టెలు కావాలి, మా దగ్గర ఏమీ లేవు, మేము తెచ్చుకున్నాయన్నీ ఈ 4 రోజులు అయిపోయినాయి అని అన్నారు. వాళ్ళు 61 లక్షల మంది ప్రజలు మోషేని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటే మోషేకి కూడా కొంచెం అసహనం వచ్చేసింది. అరే, దేవుడు వీళ్ళని నడిపిస్తున్నాడు, వీళ్ళకి ఎన్నో అద్భుతాలు చేశాడు, వీళ్ళెందుకు సహనం కలిగి లేరు? ఓకే, వీళ్ళకి కావలసింది ఆహారమే కదా అని చెప్పి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, వాళ్ళు ఇంకో కొంచెం సేపు ఉంటే నన్ను చంపేటట్లు ఉన్నారు, 60 లక్షల మంది ప్రజలనైనా వీళ్ళకి రొట్టెలు కావాలంటున్నారు, మాంసం కావాలంటున్నారు అని దేవునితో చెబితే దేవుడు మోషేతో అంటాడు, మోషే, నువ్వేం భయపడకో, ఈరోజు సాయంత్రానికి వాళ్ళందరినీ క్యాంపు బయటికి వెళ్ళమని చెప్పు. అంటే వీళ్ళందరూ ఈ 61 లక్షల మంది ఇశ్రాయేలీలు ఒక చోట టెంట్ వేసుకుని ఉన్నారు మార్గం మధ్యలో. ఆ టెంట్ని పాళెము అంటారు. 60 లక్షల మంది ప్రజలు టెంట్లు వేసుకుని కూర్చున్న దాన్ని పాళెము అంటారు. దేవుడు అన్నాడు, ఈ పాళెముని విడిచిపెట్టి వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పు సాయంత్రం పూట. అలా బయటికి వెళ్తే వాళ్ళకి పూరేడు పక్షులు వాళ్ళకు దొరుకుతాయి. ఈ 60 లక్షల మంది ప్రజలు ఎంత మాంసం తినగలుగుతారో అంత మాంసాన్ని నేను పంపిస్తాను. వాళ్ళు జస్ట్ అలా నడుచుకుంటా పాళెము వెలుపలికి వెళ్తే, క్యాంపు బయటికి వెళ్తే పూరేడు పిట్టలు దొరుకుతాయి. వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, అవే వీళ్ళ చేతుల మీదకు వస్తాయి. వాటిని పట్టుకొచ్చుకోమను. ఈ సాయంత్రము ఎలాంటి మాంసాన్ని వండుకోవాలనుకుంటున్నారో, ఎలాంటి కర్రీని వండుకోవాలనుకుంటున్నారో, ఫ్రై చేసుకుంటే చేసుకోమను, తందూరి చేసుకోమంటే చేసుకోమను, వాళ్ళు సూప్ చేసుకుంటే చేసుకోమను, వాళ్ళని తినమను. అలా నేను డైలీ వాళ్ళ కోసం మాంసంగా పూరేడు పిట్టల్ని పంపిస్తాను. మరి రొట్టెల సంగతి ఏంటి? కర్రీ వచ్చేసింది, మాంసం కర్రీ వచ్చేసింది, మరి రొట్టెల సంగతి ఏంటి? దేవుడు చెప్పాడు, మోషే, ఉదయం పూట నేను ఆకాశం నుండి రొట్టెలు కురిపిస్తాను, ఉదయం పూట మీకు ఆహారం వచ్చిద్ది, రొట్టెలు వస్తాయి, సాయంత్రం పూట మాంసం వచ్చిద్ది, ఈ రెండింటిని కలిపితే ఒక ఫుల్ డే మీల్ అవుతుంది అని దేవుడు చెప్పాడు. సరే అని ఆ రోజు సాయంత్రం వారు పాలెం వెలుపలికి వెళ్తే పూరేడు పిట్టలు దొరికినాయి. 61 లక్షల మంది ప్రజలు ఎన్ని పిట్టలు కావాలంటే అన్ని పిట్టలను తెచ్చుకున్నారు. ఎంత మాంసం తినాలంటే అంత మాంసం తిన్నారు. మరుసటి రోజు ఉదయము వాళ్ళు పాలెము వెలుపలికి వెళ్తే చుట్టూ మంచు పడి ఉంది. దీని సందర్భం ఎలా చెప్పాలి అని అంటే, 61 లక్షల మంది ఇశ్రాయేలీలు ఒక ప్లేస్లో టెంట్ వేసుకుని వాళ్ళు నిద్రపోయారు. ఆ రాత్రిపూట ఆ 60 లక్షల మంది పడుకున్న ఆ టెంట్ల మీద ఒక మేఘము, అగ్నితో మండుతున్న మేఘము వాళ్ళ మీద ఎల్ల వేళలా ఉండేది. ఆ అగ్ని మేఘం ఏం చేసేదంటే రాత్రంతా వాళ్ళకి వెలిగిచ్చేది, వాళ్ళ టెంట్లని వెచ్చగా చేసేది. వాళ్ళు ఇంకా దుప్పటి కూడా కప్పుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా హ్యాపీగా ఆ టెంట్ కింద వాళ్ళు ఆ వెచ్చగా ఆ అగ్నిలో వాళ్ళు చక్కగా పడుకుంటారు.
ఉదయం అయినప్పుడు ఆ టెంట్, ఆ క్యాంప్ ఉంది కదా, ఆ పాళెము ఉంది, అక్కడి వరకు మంచు పడదు, కానీ పాళెము వెలుపల మంచు పడుతుంది. రాత్రంతా వీళ్ళ మీద మేఘం ఉంది కాబట్టి, అగ్ని మేఘ స్తంభం ఉంది కాబట్టి, ఆ అగ్ని మేఘ స్తంభము వీళ్ళ మీద మంచు పడకుండా రాత్రి వెన్నెల దెబ్బ కానీ పగలు ఎండ దెబ్బ కానీ తగలనీయకుండా దేవుడు ఒక మేఘ స్తంభంగా ఉండి వారిని కాపాడుతున్నారు. కాబట్టి ఆకాశం నుండి వచ్చే మంచు వీళ్ళ మీద పడదు. ఉదయం పూట వీళ్ళు పాలెము వెలుపలికి వెళ్తే ఆ పాలెము చుట్టూరు తెల్లటి మంచు పడిపోయి ఉంది. సూర్యుడు ఉదయించే టయానికి ఆ మంచు కరుగుతుంది. మంచు కరిగిన తర్వాత ఆ నేల మీద వాళ్ళకు ఒక పదార్థం కనబడింది. ఆ పదార్థము బోళములాగా ఉందంట. ఇది మనకి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 7-8 వచనాల్లో రాయబడింది. బోళములాగా ఉందంట అది. యేసు ప్రభు ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు బోళము తీసుకొచ్చారు. బోళము అంటే అది సాంబ్రాణి లాంటి ఒక పదార్థం. వీళ్ళు ఆ క్యాంపు బయటికి వెళ్ళి చూస్తే బోళము లాంటి పదార్థము ఆ మంచు కరిగిన తర్వాత వాళ్ళకి కనబడుతుంది. ఇశ్రాయేలీలు వాళ్ళు అది చూశారు, దాన్ని చేతిలోకి తీసుకున్నారు. చేతిలోకి తీసుకుని దాన్ని పరీక్ష చేస్తే అది ఎట్లా ఉంది అని అంటే కొత్తిమీర గింజల్లాగా ఉంది. దాన్ని టేస్ట్ చేసి తిందాము అనే దాన్ని నోట్లో పెట్టుకుంటే ఒక రొట్టెని తేనెలో ముంచి తింటే ఎలా ఉంటుందో, వాళ్ళు ఒలివ నూనె వాడతారు. కొత్తగా ఒలివ నూనెని పిండినప్పుడు ఎలాంటి వాసన వచ్చిద్దో అలాంటి వాసన, అలాంటి రుచి దానికి ఉంది. వాళ్ళు దాన్ని తిన్నారు. వాళ్ళు దాన్ని తీసుకొచ్చి మోషేకి చెప్పారు. మోషే, ఇదేంటి మాకు అర్థం కావట్లేదు, చూడటానికేమో బోళంలాగా ఉంది, మళ్ళా దీన్ని పరీక్ష చేసి దగ్గర పెట్టుకుని చూస్తే కొత్తిమీర గింజల్లాగా ఉంది, దీన్ని తింటే ఇది తేనెలో రొట్టెని ముంచి తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉంది, వాసన చూస్తేనేమో కొత్త తైలము అంటే ఒలీవ చెట్లు యొక్క క్రొత్త తైలం ఎలా ఉంటుందో అలా ఉంది, అసలు ఏంటిది అని అన్నారు. ఇది ఏమి అని అన్నారు. హీబ్రూ భాషలో ఇది ఏమి, ఇది ఏమిటి అంటానికి హీబ్రూ భాషలో వాడే పదం ఏంటంటే మన్నా అని. మోషే ఏం చెప్పాడంటే, ఇది దేవుడు మీకు ఇచ్చిన రొట్టె, ఇది దేవుడు మీకు ఇచ్చిన ఆహారం, దీంతో మీరు రొట్టెలు చేసుకోవచ్చు అని మోషే చెప్పాడు. అప్పుడు ఆ ప్రజలు ఉదయాన్నే ఆ యొక్క మన్నాని వాళ్ళందరూ తీసుకొచ్చుకున్నారు. మన్నా అనే దాన్ని దేవుడు ఇశ్రాయేలీలకి ఇచ్చి ఇశ్రాయేలీలతో ఏం చెప్పాడంటే, ప్రతిరోజు ఉదయం ఈ మన్నా కురుస్తుంది. మన్నా కురవాలి అని అంటే ముందు మంచు పడాలి, మంచు పైన మన్నా వచ్చి పడుతుంది, ఆ తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకొక లేయర్ మంచు పడుతుంది. దేవుడు చెప్పారు ఇశ్రాయేలీలతో, మీరు ఆ పాళెము వెలుపలికి వెళ్ళండి, ఉదయాన్నే ఆ మంచు కరిగిన తర్వాత ఆ మంచు పైన మీకు మన్నా కనబడుతుంది, ఆ మన్నా మీరు ఏరుకొచ్చుకోండి. ఒక్కొక్క మనిషి ఒక ఓమేరు మన్నాని తినగలుగుతారు. ఉదయం టిఫిన్గా, మధ్యాహ్నం లంచ్గా, సాయంత్రం మళ్ళీ స్నాక్స్గా, మళ్ళీ రాత్రిపూట డిన్నర్గా మీరు ఎలాగైనా తినండి. ఒక రోజంతా ఒక మనిషి ఒక ఓమేరు మన్నాని తినగలుగుతారు అని దేవుడు చెప్పాడు. అసలు ఓమేరు అంటే ఏంటి? ఇశ్రాయేలీల కొలతల్లో ఓమేరు అనేది ఒక పాత్ర. మనకి 2.5 లీటర్లు పట్టే ఒక గిన్నె తీసుకోండి, 2.5 లీటర్ల నీళ్లు పట్టే ఒక పాత్రని తీసుకోండి, అందులో నీళ్లు పోయండి. అందులో ఎన్ని నీళ్లు పడతాయో దానిని ఒక ఓమేరు పాత్ర అంటారు. ఒక ఓమేరుడు నీళ్లు, 2.5 లీటర్ల నీటిని ఒక ఓమేరు అంటారు. అయితే ఇశ్రాయేలీలతో దేవుడు చెప్పాడు, ఒక మనిషి ఒక రోజంతా తినినా అతడు ఒక ఓమేరు మన్నాను మాత్రమే తినగలుగుతాడు. అంటే 2.5 లీటర్ల పట్టే పాత్రలో ఎంత మన్నా పడుతుందో అంత మన్నాని ఒక మనిషి తినగలుగుతాడు. దానికంటే ఎక్కువ తినలేడు, దానికంటే తక్కువ తినలేడు. దేవుడు కరెక్ట్గా వాళ్ళకి ఆ పోర్షన్ పెట్టాడు. అయితే ఇశ్రాయేలీలు వీళ్ళు ఏం చేశారంటే, ఫ్రీగా దొరుకుతుంది కదా,
మంచు కరిగిన వెంటనే వాళ్ళ కళ్ళ ముందు ఇంత మన్నా దొరుకుతుంది వాళ్ళకి. అదేమో తింటంటే తేనెలో ముంచిన రొట్టెలాగా, క్రొత్త తైలంలాగా అది ఉంది. అందుకని వాళ్ళకి ఆశతో ఏం చేశారంటే కొంతమంది ఫ్రీగా వస్తుందని ఎక్కువ మోసుకొచ్చుకున్నారు ఇంటికి. ఆ ఎక్కువగా తీసుకొచ్చుకున్న ఆ మూటల్ని వాళ్ళు ఓమేరు పాత్ర ముందు పెట్టుకుని ఎంత మోసుకొచ్చామో అని దాంట్లో నింపుతూ ఉంటుంటే వాళ్ళు నింపే కొలది అది దాంట్లోకి వెళ్తుంది, కానీ ఓవర్ఫ్లో అవ్వట్లా. వాళ్ళ దగ్గర ఉన్న మన్నా మొత్తం ఆ 2.5 లీటర్లు కలిగిన ఆ పాత్రలో నింపుతుంటే కరెక్ట్గా వాళ్ళు తెచ్చిందంతా పాత్రలో సరిపోయింది. వాళ్ళు ఎంత ఎక్కువ తెచ్చినా ఆ పాత్రకి సరిపోయింది. కొంతమంది ఏం చేశారంటే ఇంత మేము తినలేము, ఇంతే తింటామని ఆ కొంచెం తీసుకొచ్చుకున్నారు. అది తీసుకొచ్చి పాత్రలో పోస్తే అది 2.5 లీటర్లకి సరిపోయే పాత్రగా ఆ ఓమేరు పాత్రకి కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తెచ్చుకున్నా అంతే వచ్చింది, తక్కువ తెచ్చుకున్నా అంతే వచ్చింది. ఇశ్రాయేలీయులకి ఆశ్చర్యం అయిపోయింది. ఇదేంట్రా బాబు, మేము మోసుకొచ్చేటప్పుడేమో ఎంత మోసుకొచ్చామో, పోస్తేనేమో పాత్రలో ఇంతే వచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు. ఇదేంట్రా బాబు, మేము వెళ్ళి తెచ్చినప్పుడు కొంచెమే గుప్పెడితో కొంచెం తెచ్చాం, దీంట్లో పోస్తే తెచ్చిన దానికంటే కరెక్ట్గా దానికి ఈక్వల్గా వచ్చిందేంటి అని అనుకున్నారు. అదొక అద్భుతం. ఇశ్రాయేలీలు డైలీ ఈ మన్నాన్ని తెచ్చుకునేవాళ్ళు, ఉదయం పూట మన్నాన్ని తెచ్చుకునేవాళ్ళు. వీళ్ళు దాన్ని ఎలా తినేవాళ్ళు, అంతా కొత్తిమీర గింజల్లాగా ఉంటుంది కదా. ఇదంతా మనకి నిర్గమాకాండం 16వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో వీటి గురించి రాయబడింది. ఇశ్రాయేలీలు ఉదయం తీసుకొచ్చి దాన్ని రోట్లో వేసుకుని దాన్ని దంచి దాన్ని పిండి చేసి ఆ పిండితో వాళ్ళు రొట్టెలు చేసుకునేవాళ్ళు. ఆ రొట్టెల్ని ఈ పూరేడు పక్షులతో చేసిన మాంసాన్ని ఈ రెండింటిని ఇశ్రాయేలీలు తింటున్నారు. అది దేవుడు వాళ్ళకిచ్చిన ఆహారం. ఆ ఆహారంతో ఇశ్రాయేలీలు వాళ్ళు దినము ఆశీర్వదింపబడ్డారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి. మన్నా ఎప్పుడు కురుస్తుంది? ఇశ్రాయేలీలు అందరూ రాత్రిపూట నిద్రపోయినప్పుడు పాళెము వెలుపల అంటే క్యాంపు బయట ఫస్ట్ ఒక లేయర్ మంచు పడుతుంది, దానిపైన ఈ మన్నా కురుస్తుంది, దానిపైన మళ్ళీ మంచు పడుతుంది. వీళ్ళు ఉదయం లేచేసరికి పాళెము బయట మంచు ఉంటుంది. ఫస్ట్ ఆ మంచు కరిగిన తర్వాత ఆ మన్నా కనబడుతుంది, దాన్ని వీళ్ళు తీసుకొచ్చుకుంటారు. ఇది క్రమం. అయితే ఈ మన్నా ఎక్కడి నుంచి కురుస్తుంది? అక్కడెక్కడ చెట్లు లేవు, అది ఎడారి, అది లోయలు గోతులు కలిగిన ప్రదేశం, అది అక్కడ చెట్లు లేవు. ఈ మన్నా ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఆకాశంలో నుంచి కుమ్మరించబడుతుంది, ఆకాశం నుంచి కురుస్తుంది. ఆకాశంలో ఏముందో కురవటానికి? ఆకాశంలో మన్నా ఉండదు కదా. అసలు ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కీర్తనల గ్రంథం 78వ కీర్తన 24, 25, 26 వచనాలు చదివితే అక్కడ మనకు ఒక మర్మం రాయబడింది. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. వాటిల్లో శరాఫులు, కెరూబులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు అని ఇలా కోటాను కోట్ల దేవదూతలు ఉంటారు. కొంతమంది దూతలకి రెక్కలు ఉండవు, కొంతమంది దూతలకి 2 రెక్కలు ఉంటాయి, కొంతమంది దూతలకి 4 రెక్కలు ఉంటాయి, కొంతమంది దూతలకి 6 రెక్కలు ఉంటాయి. ఇలా రకరకాల దేవదూతలు పరలోకంలో ఉన్నారు. భూమి మీద ఉన్న ప్రజల కంటే పరలోకంలో ఉన్న దూతల సంఖ్య ఎక్కువ. వాళ్ళని మనం లెక్క పెట్టలేం. భూమి మీద ఉన్న ప్రజల్ని మనం లెక్క పెట్టగలుగుతాం. ఇప్పుడు ఈ భూమి మీద 750 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. పరలోకంలో దేవదూతలను లెక్క పెట్టలేం, వాళ్ళు కోటాను కోట్ల మంది ఉన్నారు. అయితే కీర్తనల గ్రంథంలో ఏం రాయబడిందంటే దేవదూతలు తినే ఆహారము మన్నా. పరలోకంలో దేవదూతలు భోజనం చేస్తారు, వాళ్ళకి ధాన్యం ఉంటుంది. మనకి ఇక్కడ భూమి మీద బియ్యం అంటే రైస్, అలాగే గోధుమలు, సజ్జలు, అలాగే రాగులు, ఇలా రకరకాల ధాన్యాలు మనం భూమి మీద పండించుకుంటాం. అలాగే పరలోకంలో దేవదూతలకి ధాన్యం ఉంది. ఆ ధాన్యాన్ని దేవదూతలు తింటారు. అదే మన్నా. మన్నా అనేది పరలోకంలో ఉన్న రకరకాల ధాన్యాల్లో ఒక ధాన్యం మన్నా అనేది.
ఈ మన్నా అనే ఈ పదార్థాన్ని కేవలం దేవదూతలు తింటారు. అది పరలోకంలో దేవదూతలు తినే ఆహారం. అది దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు దాదాపుగా 60 లక్షల మంది ప్రజలు, వీళ్ళు నెల రోజుల పాటు వాళ్ళ దగ్గర ఉన్నాయన్నీ వండుకుని తినేశారు. ఇప్పుడు వాళ్ళకి ఆహారం లేదు. అందుకని దేవుడు ఏం చేశాడంటే, పరలోకంలో దేవదూతలు తినాల్సిన ఆ మన్నాని దేవుడు పరలోకం నుండి భూమి మీద కురిపించాడు. ఈ మన్నా ఆకాశ మహాకాశాలన్నిటినీ దాటుకుని, ఈ అంతరిక్షాన్ని దాటుకుని, సూర్య చంద్ర నక్షత్రాలు ఉండే ఆ యొక్క అంతస్తుని దాటుకుని, మేఘమండలాన్ని దాటుకుని ఈ భూమి మీదకి ఇశ్రాయేలీలు ఉన్న ఆ స్థలంలోకి ఆ మన్నా వచ్చి కురిసింది. దేవుని బిడ్డ, దేవుడు దేవదూతలు తినే ఆహారాన్ని అక్కడ నుండి భూమి మీదకి పంపించాడు. ఈ భూమి మీదకి వచ్చిన ఈ ఆహారము ఇశ్రాయేలీలు తిన్నారు. ఎన్ని రోజులో తెలుసా? 40 years. ఎప్పటి నుండి? మనకి బైబిల్ చెప్తుంది, వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన 2వ నెల 15వ తారీఖు, అంటే నెల రోజులకి, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన నెల రోజుల తర్వాత వాళ్ళు మన్నా తినటం ప్రారంభించారు. వాళ్ళు ఆ ఐగుప్తు ప్రయాణాన్ని వాళ్ళు అలా కొనసాగించుకుంటా ఎడారుల్లో, అరణ్యాల్లో వాళ్ళు నడుచుకుంటా, ప్రయాణం చేసుకుంటా, దేశాలని దాటుకుంటా, కొండలు లోయలు దాటుకుంటా 40 సంవత్సరాలు ప్రయాణం చేసి వాళ్ళు కనాను దేశంలో అడుగుపెట్టారు. కనాను దేశంలో వాళ్ళు మొట్టమొదట ఆ దేశం యొక్క పంటను తిన్నప్పుడు, ఆ దేశంలో ఉన్న రొట్టెని తిన్నప్పుడు, అప్పుడు ఈ మన్నా కురవటం ఆగిపోయింది. కేవలం వాళ్ళ కోసం మాత్రమే దేవుడు ఆకాశం నుండి ఈ మన్నాని కురిపించాడు. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. వాళ్ళు 40 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఈ మన్నాని తిన్నారు. మన్నా అనేది కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే తిన్నారు. ఇంక ఈ భూమి మీద ఎవ్వరూ తినలా. వాళ్ళు ఈ 40 సంవత్సరాల పాటు ఏ అరణ్యంలోకి వెళ్ళారో ఆ అరణ్యంలో మన్నా కురిసింది. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏ లోయలోకి వెళ్ళారో ఆ లోయలోకి మన్నా కురిసింది. అక్కడి నుంచి వాళ్ళు ఏదైనా ఎత్తైన కొండపైకి వెళ్తే ఆ ఎత్తైన కొండపైన మన్నా కురిసింది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి పరలోకం నుండి మన్నా కురవటం స్టార్ట్ అయింది. దేవుని బిడ్డ, ఈ మన్నా తింటే నిత్య జీవం వచ్చిద్ది అని బైబిల్ చెప్పలా. నిత్య జీవం అంటే ఒక మనిషి ఎప్పటికీ చనిపోని స్థితిని నిత్య జీవం అంటారు. వాళ్ళకి రోగాలు రాకూడదు, వ్యాధులు రాకూడదు, బలహీనతలు రాకూడదు, ఏమీ రాకూడదు. అలా గనక జరిగింది అని అంటే వాళ్ళకి నిత్య జీవం ఉంది అని. కానీ ఇది దేవదూతలు తినే ఆహారం కదా. దేవదూతలు తినే ఆహారము మనిషి తింటే వాస్తవానికి మనిషి చనిపోకూడదు, మనిషి ఎప్పటికీ చనిపోకూడదు. దేవదూతలు తినే ఆహారం అది. దేవదూతలు ఎవరు? వాళ్ళకి అసలు మరణమే లేదు. బైబిల్లో రాయబడింది, కీర్తన గ్రంథం 78వ కీర్తన 24వ వచనంలో దేవదూతలు తినే ఆహారమైన మన్నాని దేవుడు ఇశ్రాయేలీలకి పెట్టాడు అని. దేవదూతలు తినే ఆహారం తింటే దేవదూతలకున్న బలము, దేవదూతలకున్న శక్తి వాస్తవానికి ఇశ్రాయేలీలకి రావాలి. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదివితే, వాళ్ళు పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు, కానీ వారిలో అనేకులు దేవునికి ఇష్టంగా ఉండకపోయిరి గనుక వారు సంహరింపబడిరి అని రాయబడింది. ఒక చోట యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనంలో, మీ పితరులు అరణ్యంలో మన్నాను తినియు చనిపోయిరి అని చెబుతారు. అంటే మన్నాను తింటే వాస్తవంగా వాళ్ళలో ఏదో ఒక, వాళ్ళ శరీరంలో ఏదో ఒక మార్పు రావాలి. ఎందుకంటే అది మనుషులు తినే ఆహారం కాదు, అది పరలోకంలో ఉన్న దేవదూతలు తినే ఆహారం. అది తిన్నప్పుడు వీళ్ళ బాడీలో ఏదో ఒక మార్పు రావాలి. యేసు ప్రభు ఆ విషయం మాట్లాడుతూ వాళ్ళతో చెప్పారు, ఇశ్రాయేలీలతో, మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు, అయినా చనిపోయారు. అంటే మన్నా ద్వారా వాళ్ళకి నిత్య జీవం రాలా. మన్నా ద్వారా ఏం జరిగింది? ఒక అద్భుతం మాత్రం జరిగిందండి. బైబిల్లో వాళ్ళు మన్నా తినటం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళ జీవితం మార్చబడటం స్టార్ట్ అయింది.
ఫిజికల్గా కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఎలాగా అంటే ఫిజికల్గా కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఎలాంటి అద్భుతాలు అని అంటే ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వచనం మనం చదివితే ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు, వాళ్ళ కాలు వాయలేదు అని రాయబడింది. అంటే ఏంటంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయలుదేరినప్పుడు ఒక పిల్లోడికి 5 సంవత్సరాల వయసు అనుకోండి. ఆ 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచి మన్నాను తినటం స్టార్ట్ చేశాడు. ఈ మన్నా అతని బాడీలో ఒక అద్భుతం చేయటం స్టార్ట్ చేసింది. అతను 40 సంవత్సరాలు అలా అరణ్యంలో నడుస్తూ ఉండినా అతని కాళ్ళు వాయలేదంట. ఆ ఎడారిలో నడవటం అంటే ఏంటంటే అది రాళ్ళు, ఇసుక, భయంకరమైన పరిస్థితులు కలిగిన నేల అది. అలాంటి భూమి మీద వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ కాళ్ళకి గాయాలు అవ్వచ్చు, వాళ్ళ కాళ్ళు నడవలేకపోవచ్చు. నేను కొంతమందిని చూశాను, ఎవరంటే పాదయాత్ర చేసే కొంతమంది రాజకీయ నాయకులు చాలా కిలోమీటర్లు వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళకి పెద్ద పెద్ద షూస్ వేసుకుంటారు, స్పోర్ట్స్ షూస్ వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కాళ్ళు కాయలు కాస్తాయి, వాళ్ళ కాయలు బొబ్బలు వస్తాయి, వాళ్ళ కాళ్ళు రక్తం కారుతాయి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూగా నడుస్తారు కాబట్టి. కేవలం కొన్ని కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్లు నడిచేది వీళ్ళకే కాళ్ళకి బొబ్బలు వచ్చేసినాయి. అయితే ఇశ్రాయేలీలు 61 లక్షల మంది ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి 40 సంవత్సరాలు నడుచుకుంటా పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానుకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ మన్నా తిన్నందుకు వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ కాళ్ళు మంచిగా ఉన్నాయి, వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు. అంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు అవి అద్భుతంగా వాళ్ళు దినదినము నూతనపరచబడుతున్నారు. 5 సంవత్సరాల బాబు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఈ మన్నాని ఆ పిల్లోడు తినటం స్టార్ట్ చేసినప్పుడు ఆ పిల్లోడు నడుస్తున్నా అతని కాళ్ళకున్న చెప్పులు ఏవైతే ఉన్నాయో అవి అతని కాళ్ళతో పాటు పెరగటం ప్రారంభించినాయి. అతను వేసుకున్న వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అతను పెరిగే కొలది, అతను 10 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, ఆ వస్త్రం కూడా అతని శరీరంతో పాటు పెరిగింది. అది పాతది అవట్లేదు. వాళ్ళు నడుస్తున్నా 40 సంవత్సరాల పాటు నడుస్తున్నా వాళ్ళు 40 సంవత్సరాల పాటు స్నానాలు కూడా చేయాల. 40 years ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు అరణ్యంలో నడిచారు. వాళ్ళ శరీరంలో నుంచి చెమట వచ్చింది. చెమట ఎక్కువగా వచ్చినప్పుడు వాళ్ళు వేసుకున్న వస్త్రాలు ఏవైతే ఉంటాయో అవి మురికి కంపు కొట్టాలి. కానీ మన్నాని వాళ్ళు తింటున్నారు. మన్నా ఏం చేస్తుందంటే వాళ్ళ శరీరంలో ఒక రూపాంతరం తీసుకురావటం స్టార్ట్ చేసింది. వాళ్ళ శరీరంలోంచి చెమట రావట్లేదు, పైగా వాళ్ళ శరీరం మీద ఉన్న ఆ వస్త్రాలు కూడా పాతవి అవ్వట్లేదు. వాళ్ళ శరీరం పెరిగే కొలది వాళ్ళ శరీరానికి తగ్గట్టుగా ఆ వస్త్రాలు కూడా అవి పెరగటం ప్రారంభించినాయి. అంటే ఒక వ్యక్తి 40 సంవత్సరాల పాటు ఒకే డ్రెస్ వేసుకున్నాడు, 40 సంవత్సరాల పాటు ఒకే చెప్పులు వేసుకున్నాడు. అతడు పెరుగుతూ ఉంటుంటే ఆ శరీరానికి తగ్గట్టుగా చెప్పులు పెరిగినాయి, అతను పెరుగుతూ ఉంటుంటే అతనికి తగ్గట్టుగా వస్త్రాలు పెరిగినాయి, అతని శరీరానికి హాని జరగట్లా. కానీ వీళ్ళు దేవునికి ఇష్టంగా ఉండకపోయారు కనుక అనేకులు సంహరింపబడ్డారంట. మన్నాను తిన్నందుకు వాళ్ళ శరీరంలో మార్పులు వస్తున్నాయి. మన్నా ఏం చేస్తుందంటే వాళ్ళు నడుస్తున్నా వాళ్ళ కాళ్ళకి గాయాలు కానీ ఇట్లా చర్మం నుంచి చెమట రావట్లా, అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు దేవునికి ఇష్టం లేకుండా చేసిన పనులను బట్టి వారు అరణ్యంలో సంహరింపబడ్డారు. మన్నా వాళ్ళకి నిత్య జీవం ఇవ్వల, కానీ మన్నా వాళ్ళకి ఎంతో కొంత మేలు చేసింది. మన్నా తింటాన్ని బట్టి శరీరానికి కాళ్ళు వాయలేదు, శరీరం యొక్క వస్త్రాలు పాతగిల్లలేదు, చెమట రాలేదు, వాళ్ళ చుట్టూ మంచి వాతావరణం ఉంది, వాళ్ళ శరీరము మంచి ఆరోగ్యంతో ఉంది, అంతా బాగుంది. 40 years మన్నాని తిన్నారు. మన్నా అనేది అదొక ఆశీర్వాదం. దేవుడు ఇశ్రాయేలీలతో చెప్పాడు, మోషే ఈ మన్నా అనే దాన్ని ఒక పాత్రలో దాచిపెట్టండి, ఒక కుండ తీసుకోండి, ఆ కుండలో ఈ మన్నా పోయండి, ఈ మన్నాని ఆ కుండలో దాచిపెట్టండి. మీ తర్వాత వచ్చిన తరం వాళ్ళకి మీరు ఆ మన్నాని చూపిస్తారు. 40 సంవత్సరాలు దేవుడు మాకు అరణ్యంలో ఈ
మన్నా అనే ఆహారం పెట్టాడు. ఇది దేవదూతలు తినే ఆహారము, దీనిని చూడండి అని మీ పిల్లల తరానికి మీరు ఆ మన్నాని చూపించవచ్చు అని అన్నారు. మోషే ఏం చేశాడంటే తన అన్న అయిన అహరోనికి ఆ మాట చెప్పాడు. అహరోను, ఒక కుండ తీసుకో, ఆ కుండలో మన్నా పోయి ఆ కుండని దాచిపెట్టు, ఆ కుండని నీ దగ్గర దాచిపెట్టు, తర్వాత వచ్చే తరాలు ఆ మన్నాను చూడగలుగుతారు అని అన్నారు. ఈ మన్నాతో నింపబడిన ఈ కుండని ఇశ్రాయేలీలు జాగ్రత్తగా దాచిపెట్టారు. ఎక్కడ దాచిపెట్టారు? ఇశ్రాయేలీలకి ఒక పరిశుద్ధ స్థలం ఉంది, దానిని ప్రత్యక్షపు గుడారం అంటారు. ఆ గుడారంలో అతి పరిశుద్ధ స్థలం అనే ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో దేవుడు కూర్చునే ఒక సింహాసనం ఉంది, దానిని మందసం అంటారు. ఆ మందసం లోపల ఈ కుండను పెట్టారు. దానిని దాచబడిన మన్నా, మరుగయ్యున్న మన్నా అంటారు. దానిని ఎవరు చూడొచ్చు అంటే ఇశ్రాయేలీల్లో ఎవరైనా చూడొచ్చు. దాన్ని దాచిపెట్టారు ఆ మన్నాని. ఆ మన్నా ఇశ్రాయేలీల దగ్గర చాలా సంవత్సరాలు ఉంది. మన్నా 40 సంవత్సరాలు కురిసింది, ఆగిపోయింది. అది ఆగిపోయిన తర్వాత ఇశ్రాయేలీల్లో ఎవరైనా మన్నాని చూడాలి అని అంటే దేవుని మందిరంగా పిలువబడే ఆ ప్రత్యక్షపు గుడారం దగ్గరికి వెళ్తే, ఆ ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఆ మందసంలో ఆ కొండను బయటికి తీసుకొచ్చి యాజకులు ఆ మన్నాని తీసి ఇశ్రాయేలు ప్రజలకు చూపించి, అరే మన పితరులు తిన్న మన్నా ఇదే, దేవుడు ఆకాశం నుండి కురిపించిన దేవదూతల ఆహారం ఇదే అని వాళ్ళు చెప్పేవాళ్ళు. అది మరుగయ్యి ఉన్న మన్నా. అయితే యేసు ప్రభు ఏమంటున్నారంటే సంఘాన్ని, అంటే మనందరినీ ఈ భూమి మీద నుంచి పరలోకం తీసుకెళ్ళిన తర్వాత యేసు ప్రభు మనకి మరుగయ్యి ఉన్న మన్నాని ఇస్తానని అంటున్నారు. అదే మనం ఇప్పుడు చదివాం. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట యేసు ప్రభు చెప్పారు. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును అని అన్నారు. మన్నా తింటే ఏమైంది? వాళ్ళ శరీర వస్త్రాలు వాళ్ళతో పాటు పెరిగినాయి, వాళ్ళకి చెమట రాలేదు, వాళ్ళు 40 సంవత్సరాలు నడిచినా వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ శరీరంలో మంచి మార్పులు జరిగినాయి. నిత్య జీవం రాలేదు కానీ మంచి మార్పు అయితే జరిగింది. వాళ్ళని మన్నా సపోర్ట్ చేసింది. మన్నా అనే ఆహారము వాళ్ళ శరీరానికి మంచి ఇమ్యూనిటీ తీసుకొచ్చింది, మంచి స్ట్రెంగ్త్ తీసుకొచ్చింది. ఆ మన్నా అనే దాన్ని వాళ్ళు దాచిపెట్టారు మందసంలో. ఒక ఓమేరు, ఒక చిన్న పాత్రలో ఆ మన్నాని దాచిపెట్టారు. యేసు ప్రభు అంటున్నారు, భూమి మీద కురిసిన ఆ మన్నాని మీరు మందసంలో దాచిపెట్టారు, మీరు పరలోకం రండి, పరలోకంలో మీకు దాచబడిన మన్నాని నేను మీకు ఇస్తా, మీరు తిందురు అని అంటున్నాడు. పరలోకంలో దాచబడిన మన్నా అంటే ఏంటి? అది ఎక్కడ ఉంటుంది? అది ఎక్కడ ఉంటుంది అని అంటే, పరలోకంలో మన్నా ఎక్కడ ఉంటుంది? మన్నా పరలోకంలో ఎక్కడ ఉంటుందో తెలియాలి అని అంటే ఈ భూమి మీద మన్నాని ఎక్కడ దాచారో మనకు తెలియాలి. ఇశ్రాయేలీల దగ్గర దేవుని మందిరంలో మందసం అనే దాంట్లో ఇశ్రాయేలీలు ఒక కుండలో మన్నాని దాచిపెట్టారు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, మన్నాని ఎవరైనా చూడాలంటే ఇశ్రాయేలీల దేవాలయంలోకి వెళ్ళాలి, అందులో అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ దేవుని సింహాసనంగా పిలువబడే ఆ మందసంలో ఆ కుండను ఓపెన్ చేస్తే మనకు మన్నా కనపడుతుంది. అది దాచబడిన మన్నా, మరుగయ్యి ఉన్న మన్నా. పరలోకంలో మన్నా, మరుగైన మన్నా లేదా దాచబడిన మన్నా ఎక్కడ ఉంది అని అంటే పరలోకంలో కూడా ఒక మందసం ఉంది. ఆ మందసం చూడాలి అని అంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకంలో మనకి ఒక దేవాలయం కనబడుతుంది. మీలో కొంతమంది అడుగుతారు, పరలోకంలో దేవాలయం ఎక్కడ ఉంటుంది బాబు అని నన్ను అడుగుతారు. పరలోకంలో దేవుని ఆలయం ఒకటి ఉంది, దేవుని మందిరం ఒకటి ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట రాయబడింది. నేను ఆ మాట చదువుతాను చూడండి. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను అని రాయబడింది. పరలోకంలో దేవుని మందిరం ఉంది, ఆ మందిరంలో దేవుని మందసం ఉంది. ఆ మందసంలో ఒక కొండ ఉంటుంది, ఆ కొండలో మన్నా ఉంది. అది మరుగైన మన్నా. ఆ మరుగైన మన్నాని ఈవెన్ దేవదూతలు కూడా తినరు.
తినకూడదు, వాళ్ళకి ఆ అధికారం లేదు. అది దేవదూతలు తినే మన్నా కాదు. అది కేవలం యేసు ప్రభు ఏం చేశారంటే మన కోసం మనం పరలోకం వస్తామని, వచ్చిన వెంటనే మనకు ఆ మన్నా తినిపించాలి అని ఆయనే యేసు ప్రభు వారి స్వయంగా ఏం చేశారంటే ఒక కుండలో మన్నాని జాగ్రత్తగా దాచిపెట్టి అది దేవుని మందిరంలో, దేవుని మందసంలో ఆ కుండని దాచిపెట్టి ఉంచారు. మనం పరలోకం వెళ్ళిన వెంటనే ఆ కుండలో ఉన్న మన్నాని యేసు ప్రభు మనకు తినిపిస్తారు. మనం పరలోకం వెళ్ళిన తర్వాత, పరలోకంలో ఆ దేవాలయంలో మనం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ మందసం దగ్గరికి వెళ్ళి దాన్ని డోర్ ఓపెన్ చేసి అందులో ఉన్న కుండ తీసుకొచ్చి అందులో ఉన్న మన్నాని మన నోట్లో పెడతారు. అది దేవదూతలు తినకూడదు. అది దేవదూతలకు ఆ పర్మిషన్ లేదు. దేవదూతలు తినకూడదు. దేవదూతలు ఇప్పుడు పరలోకంలో ఉన్నారు. వాళ్ళకేంటంటే దేవుడు మన్నాని ఇస్తున్నాడు. దేవదూతలు ఏమనుకుంటున్నారంటే మేము ఈ మన్నా తింటున్నాము, కానీ శ్రేష్టమైన మన్నా అదుగో ఆ మందిరంలో ఉంది, ఆ మందిరంలో ఆ మందసంలో ఉంది. ఆ మందసంలో ఆ కొండలో యేసు ప్రభు మన్నాని దాచిపెట్టారు. అది మరుగయ్యున్న మన్నా, అది దాచబడిన మన్నా. మన ఎవ్వరికి ఆ యొక్క మన్నాని తినే ఆ ధన్యత లేదు. భూమి మీద ఉన్న దేవుని బిడ్డలు వాళ్ళు ఒకరోజు పరలోకం రాబోతున్నారు, వాళ్ళు ఆ మన్నాని తినబోతున్నారు అని దేవదూతలు చెప్పుకుంటున్నారు. దేవుని బిడ్డ యేసు ప్రభు మనకు ఏదైతే సిద్ధం చేశారో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు అని వాక్యం చెప్తుంది. చాలా జాగ్రత్తగా యేసు ప్రభు మన కోసం మన్నాని దాచిపెట్టాడండి. ఒక తల్లి తన బిడ్డ కోసం ఆహారాన్ని జాగ్రత్తగా దాచిపెట్టినట్లు యేసు ప్రభు నా కోసం, మీకోసం పరలోకంలో మన్నాని దాచిపెట్టారు. చాలామంది ఏమంటారంటే భూమి మీద ఉన్న మందసము కాకుండా పరలోకంలో కూడా మందసం ఉండిద్దా అని నన్ను అడుగుతారు. అసలు భూమి మీద మందసం ఎలా తయారైంది దీని గురించి మీకు తెలియాలి. నిర్గమాకాండం 25వ అధ్యాయం మనం చదివితే దేవుడు మోషేతో అంటాడు, మోషే నేను ఆ సీనాయి కొండ మీదకి వస్తున్నా, నువ్వు కూడా ఆ కొండ మీదకి రా, అక్కడ నేను నీతో మాట్లాడతా అని దేవుడు మోషేతో చెప్పాడు. అప్పుడు ఈ మోషే ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి నిలబడితే ఆ పర్వతం మీదకి దేవుడు వచ్చి మోషేతో మాట్లాడాడు. అప్పుడు మోషేతో చెప్పాడు, మోషే నేను ఇశ్రాయేలీల మధ్య నివసించాలనుకుంటున్నా, వాళ్ళ మధ్యలో నేను ఒక టెంట్ వేసుకుని నివసించాలి అని అనుకుంటున్నా, అయితే నా కోసం ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేయి అని మోషేతో దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, ప్రభు ఈ ఇశ్రాయేలీలు అయితే ఎలా పడితే అలా టెంట్లు వేసుకుని అందులో ఉంటున్నారు, వాళ్ళ మధ్యలో నీకు ఒక టెంట్ వేయటం అంటే అసలు అది ఎలా వేయాలో నాకు తెలియదు కదా అని అంటే, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేని ఆ పరలోకంలో ఉన్న ఆ దేవుని ఆలయం దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవుడు పరలోకంలో ఉన్న ఆలయాన్ని చూపించి దాని ఎత్తు, దాని వెడల్పు, దాని పొడవు, దాని రంగులు అన్నిటినీ చూపించి మోషేతో అన్నాడు, సేమ్ ఎగ్జాక్ట్గా ఈ పరలోకంలో నువ్వు ఎలాంటి రూపాన్ని చూసావో ఎగ్జాక్ట్గా అదే రూపంతో భూమి మీద నా కొరకు ప్రత్యక్షపు గుడారాన్ని చేయి అని చెప్పాడు. ఆ తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే నేను నా దేవాలయంలో, నా మందిరంలో నేను కూర్చునే సింహాసనం ఉంది, దాన్ని చూపిస్తా, దాన్ని మందసము అంటారు. ఎగ్జాక్ట్గా ఆ ఎత్తు, ఆ రూపము, ఆ రంగు, పొడవు అదే కొలతలతో భూమి మీద సేమ్ అట్లాంటిదే నువ్వు చెయ్యాలి అని చెప్పి దేవుడు మోషేకి ఆ మందసాన్ని కూడా చూపించాడు. ఇప్పుడు మోషే పరలోకంలో దేవుని ఆలయాన్ని చూశాడు. దేవుడు ఆ ఆలయంలో కూర్చునే ఆ యొక్క సింహాసనం, ఆ మందసం ఏదైతే ఉందో దాన్ని కూడా చూశాడు. దాని లెక్కలన్నీ మోషే రాసుకున్నాడు. మరలా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఇశ్రాయేలు ప్రజల్లో బెసలేలు అనే ఒక అతను ఉన్నాడు. అతను దేవుని ఆత్మచేత నింపబడిన వ్యక్తి, దేవుని జ్ఞానంతో నింపబడిన వ్యక్తి. మోషే ఆ బెసలేలు అనే యవనస్తుడికి, నాయనా నేను పరలోకం వెళ్ళాను, పరలోకంలో దేవుని ఆలయం చూశాను, ఆ ఆలయంలో దేవుని మందసం ఉంది, ఆ మందసాన్ని కూడా చూశాను, ఎగ్జాక్ట్గా నేను ఎట్లా చూశానో అది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, నువ్వు కూడా సేమ్ అట్లాంటిదే చెయ్యాలి అని బెసలేలుకి మోషే చెప్పాడు.
అప్పుడు బెసలేలు ఆ మోషే చెప్పే డీటెయిల్స్ అన్నీ రాసుకున్నాడు. ఎంత ఎత్తున ఉండాలి, ఎంత పొడవున ఉండాలి, ఎంత వెడల్పున ఉండాలి, ఏ రంగులో ఉండాలి, ఏ పదార్థం వాడాలి, సింహాసనం ఎట్లా ఉండాలి, అంటే మందసం ఎట్లా ఉండాలి, మందిరం ఎట్లా ఉండాలి, అన్ని డీటెయిల్స్ అన్నీ బెసలేలు రాసుకుని ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్గా బెసలేలు అనే అతను ఆ ప్రత్యక్షపు గుడారాన్ని, మందసాన్ని తయారు చేశాడు. ఇప్పుడు మోషే బెసలేలు చేసిన ఆ గుడారం, ఆ మందసం చూశాడు. పరలోకంలో ఉన్న ఆ దేవుని ఆలయం, ఆ యొక్క మందసం చూశాడు. మోషే రెండిటిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎగ్జాక్ట్గా దేవుడు ఎలాంటిది చూపించాడో బెసలేలు అనే అతను కూడా అలాంటిదే చేశాడు. మనకి ఈ కాలంలో మందసం లేదు భూమి మీద. మందసం ఏమైంది అంటే, ఈ బబులోను దేశము ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేసినప్పుడు నెబుకద్నెజరు ఇశ్రాయేలీల్ని చెరలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు అప్పుడు ఇశ్రాయేలీలు ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దాచిపెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మందసం ప్రపంచానికి కనబడలా. ఒకవేళ మనకి గనక ఆ మందసం దొరికిందనుకోండి, ఆ మందసం ఓపెన్ చేసి చూస్తే అందులో మన్నా కలిగిన పాత్ర ఒకటి ఉంటుంది. అందులో మన్నా ఉంటుంది. అందులో మనం చూడగలుగుతాం. దేవుడు దేవదూతల తినే ఆహారాన్ని భూమికి పంపించాడన్నారు కదా, అది అందులో ఉంది, చూడగలిగే వాళ్ళం. కానీ ఇప్పుడు అది మనం చూడలేం. ఇశ్రాయేలీలు కొంతమంది ఏమంటున్నారంటే అది దొరికింది అంటున్నారు, కొంతమంది దొరకలేదు అంటున్నారు, మనకు తెలియదు అది. కానీ పరలోకంలో ఆ దేవుని మందిరంలో ఆ మందసంలో ఒక కొండ ఉంది. ఆ కొండలో దాచబడిన మన్నా ఉంది. అది యేసు ప్రభు మనకిస్తానంటున్నారు. అయితే మోషే ఆ పరలోకంలో ఉన్న ఆలయాన్ని చూశాడు, మందసం చూశాడు. ఇదంతా మీకు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, అలాగే నిర్గమాకాండము 25వ అధ్యాయం 40వ వచనంలో రాయబడింది. దేవుడు మోషేతో చెప్పాడు, ఆ మందసం చూడు, ఇక్కడ మందసాన్ని చేయి, ఆ గుడారాన్ని చూడు, ఇక్కడ గుడారాన్ని చేయి. ఇప్పుడు ఈ దాచబడిన మన్నా గురించి వస్తే, మోషే ఆ మన్నాని మోషే తయారు చేసిన ఆ మందసంలో పెట్టాడు. ఇది మనకి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. మోషే మన్నా కలిగిన పాత్రని ఆ మందసంలో పెట్టాడు అని. మరి యేసు ప్రభు చెప్పారు ఇక్కడ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో, జయించు వానికి మరుగయ్యున్న మన్నాను భుజింపనెత్తును అని. మరుగయ్యున్న మన్నా అంటే ఎక్కడిది ఈ మన్నా? ఈ మన్నా ఎక్కడ దాచబడింది అని అంటే, పరలోకంలో దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఒకటి ఉంది. ఆ మందసం డోర్ గనక మనం ఓపెన్ చేస్తే ఆ మందసం లోపల ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో దాచబడిన మరుగయ్యున్న మన్నా ఉంది. దేవుని బిడ్డ, ఆ మన్నా మనం తప్పనిసరిగా తినాలి. మనం పరలోకం వెళ్ళిన వెంటనే యేసు ప్రభు మనకు కొన్ని పదార్థాలు ఇస్తారు, టేస్ట్ చేయమని, తినమని. వాటిలో ఒకటి ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో, జయించు వానికి దేవుని పరదయసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును అని అన్నారు. మనం పరలోకం వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనం తినే ఆ ఫలం ఏదైతే ఉందో అది జీవ వృక్షం యొక్క ఫలము. ఆ తర్వాత యేసు ప్రభు మనకు స్వయంగా మన నోట్లో పెట్టేది ఏంటంటే, పరలోకంలో ఆ దేవుని ఆలయంలో ఆ మందసంలో నుంచి యేసు ప్రభు తీసిచ్చి మనకు నోట్లో పెట్టే మన్నా. అసలు ఇంతకు ఆ మన్నా ఏంటి? దాని గురించి నేను మీకు ఒక మాట చెబుతాను. యేసు ప్రభు ఆ మందసంలోని మరుగై ఉన్న మన్నాని తీసి మన నోట్లో పెట్టేటప్పుడు మనం ఆ మన్నాని ఒక్కసారి చేతికి తీసుకుని దాన్ని దగ్గర పెట్టి చూసామనుకోండి, అందులో మనకేం కనపడుతుందో తెలుసా? అందులో మనకి యేసు ప్రభు ముఖం కనపడుతుంది. మీరు ఆ మన్నాని దగ్గర పెట్టుకుని యేసు ప్రభు ముఖాన్ని చూస్తుంటే యేసు ప్రభు ముఖం మనకు ఎదురుగా కనపడిద్ది. మన్నాలో కూడా యేసు ప్రభు ముఖం కనపడుతుంది. ఇశ్రాయేలీలు వాళ్ళకి ఆకాశం నుంచి మన్నా భూమి మీద కురిస్తే వాళ్ళు ఆ మన్నాని దగ్గర పెట్టుకుని చూస్తే అది ఎట్లా ఉంది? బైబిల్ చెబుతుంది, సంఖ్యాకాండం 11వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయంలో వాళ్ళు ఆ మన్నాని దగ్గర పెట్టుకు చూస్తే వాళ్ళకి కొత్తిమీర గింజల్లాగా కనబడింది. కానీ యేసు ప్రభు మన నోట్లో పెట్టే ఆ మరుగై ఉన్న మన్నాని మనం దగ్గర పెట్టుకు చూస్తే అందులో యేసు ప్రభు కనపడతారు.
యేసు ప్రభు చెప్పారు, యోహాను సువార్త 6వ అధ్యాయం 49వ వచనంలో ఇశ్రాయేలీయులతో చెప్పారు యేసు ప్రభు వారు, మీ పితరుల అరణ్యంలో మన్నాను తిని చనిపోయారు, కానీ జీవాహారముని నేనే అని యేసు ప్రభు చెప్పారు. ఆ మన్నా మనం తినినప్పుడు ఒక ప్రత్యేకమైన స్ట్రెంగ్త్ మన లోపలికి వస్తుంది. దాన్ని మనం మిస్ చేసుకోకూడదు. మనం ఆ మన్నాని తినాలి. ఆ మన్నా అంటే యేసు ప్రభువు. యేసు ప్రభుని హయ్యెస్ట్ లెవెల్లో తింటాము. దేవుని బిడ్డ, ఈరోజు సంఘాల్లోకి మనం వెళ్తే సంఘ కాపరి ఒక రొట్టె తీసుకుని ప్రార్థన చేసి ఇది ప్రభు శరీరం అని మనకిస్తారు. ఒక పాత్రలో ద్రాక్షారసం తీసుకుని ప్రార్థన చేసి ఇది ప్రభు రక్తము అని మనకిస్తారు. మనం ఆ శరీరం తింటాం, ఆ రక్తం తాగుతాం. మనం ఏమి నమ్ముతున్నామంటే యేసు ప్రభు మన లోపలికి వస్తున్నారు. ఆ రొట్టె తిన్నప్పుడు, ఆ రక్తం తాగినప్పుడు యేసయ్య మన లోపలికి వస్తున్నారు, మనం యేసయ్య లోపల ఉంటున్నాము అని నమ్మి ప్రతి వారము మనం యేసు ప్రభు శరీరం, యేసు ప్రభు రక్తం తిని తాగుతున్నాం. అయితే మరుగై ఉన్న మన్నాని యేసు ప్రభువే స్వయంగా తీసుకొచ్చి మన నోట్లో పెట్టబోతున్నారు. ఆ మన్నాని మనం తినినప్పుడు ఆ యేసు ప్రభుకి సాదృశ్యమైన ఆ నిత్య జీవం, ఆ జీవాహారమైన మన్నాని మనం తినినప్పుడు మన లోపల ఒక కొత్త స్ట్రెంగ్త్ ప్రారంభమవుతుంది. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఈ విషయాలన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే సంఘం ఎత్తబడిన తర్వాత, మనం పరలోకం వెళ్ళిన తర్వాత, మనం పరలోకంలోకి వెళ్ళేటప్పుడే మన శరీరాలు రూపాంతరం చెందుతాయి. మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకి ఆ జీవవృక్ష ఫలాలు ఇవ్వబడతాయి, మనకి మన్నా ఇవ్వబడుతుంది. కొంతమంది అంటారు, మనం ఆల్రెడీ రూపాంతరం చెందాం కదా, ఇంకా మళ్ళీ స్పెషల్గా మళ్ళీ మనము జీవవృక్ష ఫలాలు, మరుగై ఉన్న మన్నా ఇదంతా తినాలా అని కొంతమంది నన్ను అడుగుతారు. మనం తినాల్సిందే. వాటి అవసరత ఏంటో మనకి పూర్తిగా ఇప్పుడు తెలియదు. ఇశ్రాయేలీలు ఆ మన్నా తినినప్పుడు వాళ్ళ వస్త్రాలు పాతగిల్లలేదు. ఇశ్రాయేలీలు ఆ మన్నాని తినినప్పుడు వాళ్ళు 40 సంవత్సరాల అరణ్యంలో నడిచేటప్పుడు వాళ్ళు కాళ్ళు వాయలేదు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 4వ వచనంలో ఇది జరిగింది. మరి పరలోక సంబంధమైన మన్నా తింటే, యేసు ప్రభు మన కోసం ఇచ్చే మన్నాని తింటే, ఆ మరుగైన మన్నాని తింటే మన లోపల ఇంకేం జరుగుతుందో మనకు తెలీదు. అది మనం మిస్ చేసుకోకూడదు. ఒకవేళ అది మిస్ చేసుకున్నాము అనుకోండి, అబ్బా ఆ రోజు ఎంత ఆశీర్వాదమో జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా ఏం ఉపయోగం ఉండదు. కానీ ఒకటి మాత్రం నిజం, అదేంటంటే మనం పరలోకం వెళ్ళిన తర్వాత యేసు ప్రభు మనకిచ్చే అన్నీ తీసుకోవాల్సిందే. నాకొద్దు ప్రభువా, నాకు నువ్వు ఉంటే చాలు అని అంటాం, అది మంచిదే. కానీ యేసు ప్రభు మన మేలు కోరి మనకేదో మేలు చేయటానికి ఆయన ఇష్టపడి ఇచ్చేటప్పుడు దాన్ని మనం తీసుకోవాలి. 24 మంది పెద్దల మీద దేవుడు సువర్ణ కిరీటాలు పెట్టి బంగారు సింహాసనాల మీద కూర్చోబెట్టి తెల్లని వస్త్రాలు వేసి వాళ్ళని తండ్రి అయిన దేవుడు తన సింహాసనం ఎదుట పెట్టుకుంటే, ఆ 24 మంది పెద్దలు ఏం చేస్తారంటే కిరీటాలు తీసి తండ్రి అయిన దేవుని పాదాల దగ్గర పెట్టి, నాయనా నీవే అర్హుడివి, నీవే మహిమ ఘనత ప్రభావంలో పొందటానికి అర్హుడివి అని చెబుతారు. యేసు ప్రభు మనకి ఎన్నిచ్చినా తిరిగి మళ్ళీ మనం ఆయనకే ఉపయోగిస్తాం. యేసు ప్రభు మన మేలు కోరి మనకు జీవవృక్షాన్ని ఇస్తున్నారు, దాని ఫలాలు ఇస్తున్నారు, మరుగైన మన్నాన్ని ఇస్తున్నారు, ఇంకా చాలా చాలా బహుమానాలు ఇవ్వబోతున్నారు. వాటి వల్ల మనకి ఇంకా గొప్ప మేలులు ఇంకా పరలోకంలో జరగబోతున్నాయి. కాబట్టి వాటిని మిస్ చేసుకోకూడదు. దేవుని బిడ్డ, యేసు ప్రభు చెప్పారు, జయించిన వానికి మరుగైన మన్నాని భుజింపనెత్తునా అని చెప్పారు. ఆ మన్నాని మనం తినాలి అని అంటే ఈరోజు జయ జీవితం కలిగి ఉండాలి. జయించాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. అంతం వరకు మనం నిలిచి ఉండాలి. మనం ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి, గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి మనము సాతానుని అంటే అపవాదిని మనం జయించి విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో యేసు ప్రభు ముఖాముఖిగా కనబడి మాట్లాడతారా? ఆది అపోస్తులు చెప్పారు, మేము యేసయ్యని చూసాము, యేసయ్యని ముట్టుకున్నాము, యేసు ప్రభు మాతో మాట్లాడారు అని ఆది అపోస్తులు చెప్పారు. ఈ చివరి దినాల్లో మనతో యేసు ప్రభు మాట్లాడతారా?
దేవుని బిడ్డ 8వ తారీఖు అక్టోబర్ నెల 2000 సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువారు నన్ను ముట్టుకున్నారు, నన్ను తాకారు. అది కల కాదు, అది దర్శనం కాదు. ఈ చివరి దినాల్లో మిమ్మల్ని ముట్టుకోబోతున్నారు, మిమ్మల్ని తాకబోతున్నారు. యేసుక్రీస్తు ప్రత్యక్షతల గురించి మనం అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. మీరు గనక కాకినాడలో నివాసం ఉంటుంటే లేదా కాకినాడ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటుంటే మార్చి నెల 11వ తారీఖున ఉదయం 10 గంటలకి కాకినాడ పట్టణంలో పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు నిర్వహించబడుతుంది. తప్పనిసరిగా ఈ పరిశుద్ధాత్మ అగ్ని సదస్సుకి అటెండ్ అవ్వండి. దైవికమైన ఆశీర్వాదాలు పొందుకోండి.